సమ్మె సైరన్ మోగించినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. శంకర్ గౌడ్కు 90% గాయాలయ్యాయి. శంకర్ను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంజీఎంకి వరంగల్ కలెక్టర్ ఎస్పీ చేరుకున్నారు. వైద్యులను కలిసి డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు కలెక్టర్. డ్రైవర్ శంకర్ ఆత్మహత్యా యత్నం నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనను తీవ్రతరం చేశారు. నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి. శ్రీధర్, చెప్పండి, ఎంజీఎంలో ప్రస్తుతం డ్రైవర్ శంకర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా 90% కాలిన గాయాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఎలా ఉన్నారు ఆయన? కలెక్టర్ ఎస్పీ కూడా అక్కడికి వెళ్ళినట్టు చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఎవరైతే గాయపడిన ఆర్టీసీ కార్మిక డ్రైవర్ శంకర్ గౌడ్ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారో అప్పటికి ముందే వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథితో పాటు వరంగల్ సిటీ ఏవైతే పోలీస్ కమిషనర్ ఇక్కడికి వచ్చారు. డాక్టర్లు ఏదైతే దానికి సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి అతను తీసుకొచ్చారు. దాదాపు 75% పైగా కాలడంతో అతని గాయాలకు సంబంధించి చికిత్స చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఏదైతే పెద్ద ఇక్కడ చేరుకున్నారు. మొత్తానికి అంటే ఆర్టీసీ సమ్మె మామూలు సామరస్యంగా జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకేసారి ఎవరైతే కార్మికులు శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నారో దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ సమ్మె దాని ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పచ్చు. కార్మికులందరూ కూడా ఎంజీఎం ఆసుపత్రి చేరుకుంటున్నారు. ఎవరు కూడా జేఏసీ నేతలు కూడా చెప్తున్నారు, ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడకండి, ఇక్కడ మనం ప్రభుత్వంతో చర్చలు చెప్తామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అనుసరి మరికొద్ది సేపట్లో కానీ అతని ఆరోగ్య పరిస్థితి మీద ఒక బులెటిన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎంజీఎం వద్ద మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చాలా మంది పోలీసులు భారీ బందోబస్తు వెళ్తున్నారు. అదేవిధంగా మీడియాతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే కార్మికుల ఏఎస్సీ నేతలు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అతని ఆరోగ్యం ఏదైతే శంకర్ గౌడ్ సంబంధించిన ఆరోగ్యం దాదాపు 60 to 70% ఎక్కువ కాలిన నేపథ్యంలో అతన్ని హైదరాబాద్ తరలించాలా లేకపోతే ఇక్కడే చికిత్స చేపిస్తారా అనేది ప్రాథమిక చికిత్స అనంతరం చెప్తున్నారు. ఎందుకంటే నర్సంపేట దాదాపు ఇక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 40 కిలోమీటర్ల దూరం నుంచి అంబులెన్స్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చారు. దాదాపు అంటే పూర్తి స్థాయిలో కూడా ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం ఇక్కడ ఒక వరంగల్ కలెక్టర్ తో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా స్వయంగా ఉన్నారు. అదేవిధంగా ఉన్నతాధికారులు మంత్రులు కూడా ఇక్కడికి సిగ్నల్ వాళ్ళ సమాచారం చేస్తున్నట్టున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అతని ఆరోగ్య పరిస్థితిపై అయితే ట్రీట్మెంట్ ఇక్కడ చేయొచ్చా లేకపోతే హైదరాబాద్ తరలిస్తారని తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శంకర్ గౌడ్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఉదయం నుంచి కూడా చాలా యాక్టివ్ గా చూశాడు. కానీ ఏదైతే సమ్మె ఉదయం నుంచి కూడా సమ్మె కొంచెం సీరియస్నెస్, నిన్ననో ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎటువంటి ఆర్టీసీ బస్సులు కనిపించలేదు. ఈ రోజు ప్రైవేట్ డ్రైవర్ తో పాటు హైర్ ఉన్న బస్సులు కూడా నడవడంతో ఈ సమ్మె ఉద్రిక్తం తగ్గేటట్టుంది అని భావించారా లేకపోతే ఏం జరిగిందనే విషయం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా విచారణ కొనసాగుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకే ఇటువంటి హామీలు జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు వ్యవసాయాలు మొత్తానికి అతని ఆరోగ్య పరిస్థితి మరికొద్ది తెలిసే అవకాశం ఉంది. అనుశ్రీ. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.